అందరికీ నమస్కారం. నా పేరు బూట్ల రాజా మల్లయ్య. నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొడిమ్యాలలో స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను. మన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారి యొక్క అధికారి అయినటువంటి జిల్లా యువజన మరియు క్రీడల అభివృద్ధి అధికారి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన కొడిమ్యాల గ్రామానికి బ్యాడ్మింటన్ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని కేటాయించడం జరిగింది. ఈ శిక్షణ శిబిరానికి అవకాశం కల్పించిన డివైఎస్ఓ గారికి, కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా ఇది కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన క్రీడ అయినప్పటికీ కూడా మరి మనము కొడిమ్యాలలో ఉన్నటువంటి అనేక పాఠశాలల విద్యార్థులు వేసవి లోపల వాళ్ళ అమ్మమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, వాళ్ళ ఇళ్ళల్లో కూడా వచ్చినటువంటి ఎవరన్నా కానివ్వండి, వాళ్ళ ఆధార్ కార్డుతోని ఆన్లైన్ ఎంట్రీ చేసుకున్నటువంటి విద్యార్థులు మా సెంటర్లో 42 మంది ఉన్నారు. ముఖ్యంగా 21 మంది బాలికలు. సో ప్రతిరోజు కూడా 25 నుంచి 30 మందికి తగ్గకుండా ఈ క్యాంపులో శిక్షణ పొందుతూ ఉన్నారు. పొద్దున్నే 7 గంటలకు ముందుగానే 6:30 ప్రాంతంలో వచ్చి 7 గంటలకు ఎగ్జాక్ట్లీగా వామప్, తర్వాత డ్రిల్లింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత ప్రాక్టీసు, గేమ్ ప్రాక్టీసు, ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతి లోపల ప్రణాళిక ప్రకారంగా పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఇందులోపల ఉంది. అంతేకాకుండా ఈ గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు కూడా, ముఖ్యంగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, ఇట్లా అందరి సహాయ సహకారాలతో, సెక్రటరీ కావచ్చు, అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మా పాఠశాల ప్రాంగణంలో దీనికి అనుమతి ఇచ్చినటువంటి మా గెజిటెడ్ అడ్మినిస్ట్రేటర్ గారు ఆచి విజయేంద్ర గారికి, ఉపాధ్యాయ బృందానికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, చిన్నతనంలోనే ఎవరైతే విద్యార్థులు క్రీడల పట్ల ఆకర్షితులై శిక్షణ పొందుతారో వాళ్ళు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లోపల రాణించడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు మా పాఠశాల విద్యార్థులు ఇద్దరు తీసుకున్నట్టయితే గౌతమ్ కృష్ణ పోయిన సంవత్సరం నుండే నా వద్ద శిక్షణ పొందుతూ ఉన్నాడు. మరి గత సంవత్సరం నిర్వహించినటువంటి హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్స్ లోపల అనేక పాఠశాలల నుంచి విద్యార్థులు వస్తారు. జగిత్యాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించినటువంటి క్రీడల్లో ఆయన 4వ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. హర్షిత్ కూడా అలాగే. అంటే మనకు పల్లెటూరు నుంచి అయినా కూడా ఆ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా పిల్లలకు ధైర్యం అనేది వస్తుంది. ఎక్కడికి పోయినా అదే గేమ్. కాకపోతే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అయినప్పుడు కూడా మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. ఉచితంగా రాకెట్స్ ఇస్తూ ఉన్నాం, మంచి యోనెక్స్ కాక్స్ ఇస్తూ ఉన్నాము. శిక్షణ కూడా పిల్లలకి స్పాన్సరస్, బనానాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీ నరేందర్ గారు కల్పించారు. ఇంకా సీనియర్ క్రీడాకారులు కృష్ణంరాజు గారు, తర్వాత లక్ష్మణ్ గారు, నాగార్జున గారు, ఇట్లా పోచమ్మలు, చాలామంది పాత్రికేయ సోదరులు కూడా చాలా మంచి కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇది ఒక్కదాంతోనే ఆగిపోదు, నిరంతరము ఇది జరిగే ప్రక్రియ. మనకు క్యాంపు మే 1వ తేదీ నాడు మన సర్పంచ్ గారు ప్రారంభించారు. మరి మే 31 నాడు అయిపోతుంది. తర్వాత వీళ్ళకి పిల్లలకి ఒక టోర్నమెంట్ లాగా పెట్టి ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను మనము అక్కడ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆన్లైన్ లోపల వారిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ప్రతి పార్టిసిపెంట్కి ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళకి ప్రభుత్వం చేత మనకు మన క్రీడల మంత్రి గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారు, వీళ్ళు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు సర్టిఫికెట్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మంచి అవకాశం మన గ్రామీణ ప్రాంతంలో ఉంది. మీకు ఉచితంగా సేవ చేయడానికి మేమున్నాము. దీన్ని ఉపయోగించుకోండి, వినియోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి అని నేను కోరుతా ఉన్నాను. మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పంపిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చేతులెత్తి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. पोजीशन इसको, हाँ बैक साइड
The back. Right, next change. Back. Gatti kottu. Chala next. Middle. At middle. Back. The back. Next change. నా పేరు గౌతమ్ కృష్ణ. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కొడిమల్. నేను మా పీటీ సార్ బూట్ల రాజమల్లి సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను. నేను రాష్ట్ర స్థాయికి ఎంపికై నేషనల్కి వెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను 7వ తరగతి. నేను ఆల్ఫోస్ మలయాళ్ ఎక్స్ట్రా చదువుతున్నాను. నేను జాతీయ స్థాయికి వెళ్దామని కోరుకుంటున్నాను. मेरा नाम सौदा सिद्दीका है. मैं इंडो इंग्लिश हाई स्कूल से पढ़ रही हूँ. मैं 7वीं कक्षा पढ़ रही हूँ. मैं राजमल्लैया सर के पास कोचिंग ले रही हूँ. मैं स्टेट लेवल चैम्पियन होना चाहती हूँ, इसलिए मैं बहुत मेहनत कर रही हूँ. थैंक यू. Right. Good morning, one and all. My name is Sanvi. I am from 7th class. My school name is TZMS Model School. I'm learning badminton. My player. Thank you. Good morning, one and all. My name is Hania Taharim. I'm studying 5th standard. I am taking the coaching because I am taking the coaching near of the Butla Mallaya sir. He will coach every day. We are coming daily morning. My goal is become to state level player. Thank you. Very good.